ట్రస్ట్ ఇన్ గాడ్ బట్ టై యువర్ క్యామెల్ అనే అరబిక్ సామెత ఉందండి. దీని అర్థం ఏంటంటే, మనం ఎంత భగవంతుని నమ్మినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రేయర్స్ చేసినా, ఎంత నమాజు చేసినా సరే, ఆ పెద్దాయన ఏమంటారంటే, మీ పనులు మీరు చక్కగా చేయాలి నాయన, మొత్తం నా మీద వదిలేయడం కాదు. ప్రతి మనిషికి కూడా నేను 1500 గ్రామ్ ఇక్కడ పదార్థం ఒకటి పెట్టినా, దాన్ని ఉపయోగించుకోవాలి అయ్యా. ఎగ్జామ్కి వెళ్ళే పిల్లగాడు నేను మొత్తం భగవంతుడినే నమ్ముతాను, మొత్తం ఆయన మీదే వదిలేస్తాను, రోజు కొబ్బరికాయలు కొడతాను, రోజు టెంపుల్కి వెళ్తాను అని చదవకుండా ఉంటే పరీక్షలో పాస్ అవుతాడా అండి? కాని పని అది. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్ సిన్సియర్లీ. 365 రోజులు చదవాలి మంచిగా. చదివిన తర్వాత ఎండ్ రిజల్ట్ అన్నది వస్తుంది. అప్పుడు ఆయన చూసుకుంటారు మిగతా విషయాలు. మనము ఇల్లు వదిలి ఆఫీస్కి వెళ్తున్నాము అయ్యా, లేదా క్యాంపుకి వెళ్తున్నాము, అప్పుడు ఏం చేస్తామండి? అన్నీ చెక్ చేసుకుంటామా లేదా? లైట్లు అన్నీ ఆపినామా లేదా, గీజర్ ఆపినామా లేదా, గ్యాస్ కట్టేసినామా లేదా, ఇవన్నీ చూసుకుంటాం కదా. తాళం మళ్ళీ ఒక్కసారి వేసి మళ్ళీ 2 సార్లు ఇట్లా గుంజి చూసుకుంటామా లేదా? ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. భగవంతుడే ఇల్లు కాపాడుతాడులే అంటే అది నడవదు. కారు తీస్తున్నారు, కారులో మనం లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాము, స్టెప్నీ ఉందా లేదా చూసుకుంటాము, అందులో గాలి కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటాము, ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టిస్తాము, ఏ మధ్య తొవలా చూసుకుంటాడులే భగవంతుడు అని అట్లే నడిపేస్తామా? కాని పనులు ఇవన్నీ కూడా కరెక్ట్గా చెయ్యాలి. అప్పుడు ఆ దారిలో మనం వెళ్తున్నప్పుడు భగవంతుడు మనల్ని హ్యాపీగా కాపాడుతాడనమాట. అరే ఈ బిడ్డ మంచి పని చేసిండు బై, అప్పుడు నా మీద వదిలేసినాడు కాబట్టి నేను చూసుకోవాలి అన్న మంచి ఆలోచన ఆయనకు కూడా వస్తుంది. విదేశాలు ప్రయాణం చేస్తూ ఉంటాము, అందరినీ నమ్మడం కాదు. ఎవరన్నా లగేజ్ ఇస్తారు, మా వాళ్ళకి ఇచ్చేయండి అక్కడ దిగినప్పుడు అంటే, అందులో ఏం డ్రగ్స్ ఉంటాయో కల్లారా ఎంతోమందిని నేను చూసినా మోసపోయిన వాళ్ళని. ఇలాంటి పనులు కాదు, మనం మైండ్ పెట్టుకోవాలి. నేను జాలి గుండె నాది, ఏదైనా చేస్తానంటే మాత్రం మనం దొరికిపోతాము. ఎప్పుడు కూడా అలర్ట్గా అన్నది ఉండాలి. ప్రార్థనలు చెయ్యాలి, పూజలు చెయ్యాలి, నమాజ్ చెయ్యాలి, అన్నీ చెయ్యాలి. కానీ మనకి ఏదైతే ఇక్కడ పదార్థం ఉందో దాన్ని కూడా కరెక్ట్గా ఉపయోగించినప్పుడే ఆ పెద్ద ఆయనకు కూడా చాలా సంతోషం వేస్తుంది. అరే ఈయనకు గ్యారంటీగా ఈయన సపోర్ట్ చేయాలి అన్న ఆలోచన ఆయనకు కూడా వస్తుంది. ఏమీ చేయకుండా ఏది కూడా జరగదు మిత్రులారా. కాబట్టి ఆల్వేస్ రిమెంబర్, గాలి వచ్చిందండి, కొవ్వొత్తి పెట్టినాం, భగవంతుడు నువ్వు ఉంటే కొవ్వొత్తి ఆగదు అంటే ఎట్లా అది ఆగుతుంది? అది అప్పుడు ఏమంటాడు భగవంతుడు? 2 చేతులు ఇచ్చినారా బై నీకు, ఆ 2 అడ్డం పెట్టుకో ఇట్ట గాలి ఆడకుండా, అప్పుడు కొవ్వొత్తి వెలుగుతుంది అంటారు. గమనించినారా? ఇట్ ఈస్ అ బేసిక్ ప్రిన్సిపల్. కాబట్టి ఎస్, టై యువర్ క్యామెల్ దెన్ ట్రస్ట్ ఇన్ గాడ్. అప్పుడు గ్యారంటీగా అవుతుంది. నేను ఓపెన్ చేసి పెడతానంటే ఎవరో ఒకరు ఎత్తుకెళ్ళిపోతారు. కాబట్టి బీ అలర్ట్ ఆల్వేస్, గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. సో ఫస్ట్ మీరు అప్పుడు ప్రేయర్ చేయాలి మంచిది, ఆ తర్వాత ప్లానింగ్ చేయాలి మంచిది, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ మంచిది, ఆ తర్వాత గాడ్ విల్ గివ్ ద ఎండ్ రిజల్ట్.